జై, జాను, సంధ్య ఇంటి బయట పోలీసులతో మాట్లాడుతూ ఉంటారు. అప్పుడు పోలీసులు అక్కడి నుంచి వెళ్తూ ఉంటే హమ్మయ్య! పోలీసులు వెళ్ళిపోతున్నారు అని జై చాలా సంతోషపడుతూ ఉంటారు. అయితే జై వాళ్ళ ఇంటి లోపల నుంచి గొలుసుల సౌండ్ వినపడుతూ ఉంటుంది. జై గదిలో బంధించిన ఆ అజ్ఞాత వ్యక్తి కావాలనే గొలుసుల్ని చప్పుడు చేస్తూ ఉంటాడు. అలా కాళ్ళు చేతులకు వేసిన గొలుసుల్ని కావాలనే సౌండ్ చేస్తూ ఉండటంతో వెళ్తున్న పోలీసులకి ఆ సౌండ్ వినిపిస్తుంది. మీ ఇంట్లో నుంచి ఆ గొలుసుల సౌండ్ ఏదో వినిపిస్తోంది. ఆ సౌండ్ ఏంటి అని పోలీసులు జైని నిలదీస్తూ ఉంటాడు. అప్పుడు జై అది అని నసుగుతూ ఉంటే, నేను ఒకసారి మీ ఇంటిని చెక్ చేయాలి. మేము ఖచ్చితంగా చెక్ చేయాల్సిందే అని పోలీసులు అంటారు. అలాంటిదేం లేదు, చెక్ చేయని అవసరం లేదు అని జై చెప్తున్నా కూడా పోలీసులు వినిపించుకోకుండా ఇక ఇంటి లోపలికి వచ్చి మొత్తం చెక్ చేస్తూ ఉంటారు. జాను టెన్షన్ పడుతూ ఉంటుంది. ఇలా జరగాల్సిందే, ఇదే కదా నాకు కావాల్సింది అని సంధ్య అనుకుంటూ ఉంటుంది. పోలీసులు ఆ అజ్ఞాత వ్యక్తి ఉన్న గది దగ్గరికి వచ్చి ఆ డోర్ని ఓపెన్ చేయబోతూ ఉంటే జై ఎవరితోనో ఫోన్లో మాట్లాడుతూ ఉంటారు. మరి పోలీసులు ఆ డోర్ని ఓపెన్ చేస్తే అందులో ఇంకొక రహస్య గది ఉంది కాబట్టి దానిని వీళ్ళు కనిపెట్టగలరా? ఏదైతేనేం పోలీసులు ఆ డోర్ని ఓపెన్ చేయబోతూ ఉంటే జై మరింత టెన్షన్ పడుతూ ఉంటాడు. కనిష్క తులసి దగ్గరికి వచ్చి తులసి మెడలో ఉన్న తాళి, అమ్మవారి తాళిని అందరికీ చూపించేస్తుంది. ఈ తులసియే అమ్మవారి తాళిని మెడలో వేసుకుంది అని సిద్ధుని ఇరికించకుండా తులసిని మాత్రమే ఇరికించి వీడియో రికార్డింగ్ కూడా తీసుకుంటూ ఉంటుంది. ఎంత ధైర్యం ఉంటే అమ్మవారి తాళినే దొంగతనం చేసి మెడలో వేసుకుంటావు అని కనిష్క తులసి చెంప పగలగొడుతూ ఉంటే వెంటనే సిద్ధు కనిష్క చేతిని పట్టుకొని తులసి మెడలో ఆ తాళి కట్టింది నేనేనని సిద్ధు నిజం చెప్పేస్తాడు. అప్పుడే బసవరాజు కూడా అక్కడికి వచ్చి, ఏంట్రా సిద్ధు ఇంత పని చేసావు, నా పరువు తీసావు కదరా అని అరుస్తూ ఉంటే అప్పుడే పార్టీ ఆఫీస్ నుంచి బసవరాజ్కి ఫోన్ వస్తుంది. ఏంటి, నీ కొడుకు సిద్ధు అమ్మవారి తాళిని కొట్టేసి ఆ తులసి మెల్లో కట్టాడా, నీకు పదవి పోయింది అని చెప్పటంతో బసవరాజు కుప్పకూలిపోతూ ఉంటాడు. నాన్న నాన్న అంటూ సిద్ధు ఏడుస్తూ ఉంటాడు. సిద్ధు ఇదంతా కూడా కలగంటాడు. ఈ రాక్షసికి నిజం తెలిస్తే ఖచ్చితంగా ఇదే జరుగుతుంది అని సిద్ధు ఇది పెన్ డ్రైవ్ అని చెప్పకుండా అతను ప్రసాదం ఇచ్చి వెళ్ళాడని అబద్ధం చెప్పి కనిష్కని పంపించేస్తాడు. తర్వాత తులసి వాళ్ళ ఇంట్లో పూజ జరుగుతూ ఉంటే అప్పుడే ఖుషి పాప, ఇదిగో ఈ తాళి లాంటిదే మా అమ్మ మెల్లో కూడా ఉంది, ఈ గొలుసు లాంటిదే మా అమ్మ మెల్లో ఉంది అని చెప్పటంతో అదేంటి తులసి మెల్లో తాళి ఉండటం ఏంటి అని లక్ష్మి కుటుంబ సభ్యులు షాకింగ్గా వింటూ ఉంటారు.